నమస్కారం. ఈరోజు మనం ఒకరితో ఒకరం కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇదేదో ఉపన్యాసం కాదు, మనందరి జీవితానికి సంబంధించిన ఒక ఆలోచన. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మన జీవితం ఒక పరుగు పందెంలా ఉంటుంది. ఆఫీస్లో పని, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, రేపటి గురించి భయాలు. ఈ గందరగోళంలో పడి అసలు మనమెందుకు ఇంత కష్టపడుతున్నాం, ఎటువైపు వెళ్తున్నాం అని ఆలోచించుకునే సమయం కూడా ఉండదు. ఒక తండ్రిగా భుజాలపై మోయలేనంత బరువుంటుంది. నా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తివ్వాలి, వాళ్లు తలెత్తుకు బతికేలా చెయ్యాలి, మన కుటుంబ పరువు నిలబెట్టాలి. ఇలాంటి ఆలోచనలు మనని నిద్రపోనివ్వవు. ఒక తల్లిగా ఇంటిని, పిల్లల్ని చూసుకుంటూ కుటుంబమంతా సంతోషంగా ఉండేలా చెయ్యాలనే తపనతో తన గురించి తాను కూడా మర్చిపోతోంది. ఈ పోరాటంలో, ఈ పరుగులో కొన్నిసార్లు మనకు తెలియకుండానే దారి తప్పుతాం. నేను నా కుటుంబానికి మంచి చేస్తున్నాననే భ్రమలో వాళ్లకి దూరమవుతున్నానేమో, వాళ్లకి డబ్బు సంపాదించి ఇవ్వాలనే ఆరాటంలో వాళ్లకి నా సమయాన్నివ్వలేకపోతున్నానేమో, నా పిల్లలకి నేను సరైన దారి చూపిస్తున్నానా, వాళ్ళు నన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు అనే ప్రశ్నలు మనసు లోపల ఎక్కడో ఒకచోట మొదలవుతాయి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం సరిగ్గా ఆ ప్రశ్నల గురించే. మన జీవితాన్ని, మన ఆలోచన విధానాన్ని ఒక సరైన దారిలో పెట్టే ఒక చిన్న సూత్రం గురించి లోతుగా తెలుసుకుందాం. సరే, ఇక మొదలు పెడదామా? ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిద్దాం. టీవీలో, పేపర్లో, పక్కింటివాళ్ల మాటల్లో మనకి ఏం వినిపిస్తోంది? ఎక్కువ డబ్బు సంపాదించాలి, అందరికన్నా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఖరీదైన బట్టలు వేసుకోవాలి, మన పిల్లల్ని అందరికన్నా పెద్ద చదువులు చదివించాలి. ఇలా ప్రతి దాంట్లోనో ఎక్కువ, ఇంకా ఎక్కువ అనే ఒక పరుగు. ఈ ఎక్కువ అనే మాట ఒక మత్తుమందులా పనిచేస్తోంది. ఎక్కువ డబ్బుంటే ఎక్కువ సంతోషముంటుందని, ఎక్కువ అధికారముంటే ఎక్కువ గౌరవం వస్తుందని మనం నమ్మేలా చేస్తోంది ఈ సమాజం. కాని ఒక్క క్షణం గుండెలమీద చెయ్యి వేసుకుని ఆలోచిద్దాం. నిజంగా అంతేనా? కోపం ఎక్కువగా వస్తే మంచి జరుగుతుందా? అప్పులెక్కువగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుందా? దిగులెక్కువగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందా? అనవసరమైన మాటలెక్కువగా మాట్లాడితే మనకి విలువ పెరుగుతుందా? లేదు కదా? నిజానికి ఈ ఎక్కువ అనే పరుగులోనే మన జీవితంలో ఉన్న ప్రశాంతతను, చిన్న చిన్న సంతోషాలను, ముఖ్యంగా మన కుటుంబ బంధాలను మన చేతులారా పాడుచేసుకుంటున్నాం. కుటుంబానికి సమయమివ్వలేనంత పని, పిల్లలతో మనసు విప్పి మాట్లాడలేనంత ఒత్తిడి, పండగలకి కూడా ప్రశాంతంగా ఇంట్లో గడపలేనంత హారాటం. ఇవన్నీ మనం కోరుకున్న ఆ ఎక్కువ జీవితం మనకిస్తున్న బహుమతులేనా? ఈ ప్రశ్నలోనే మన జీవితానికి కావలసిన అసలైన సమాధానం దాగి ఉంది. ఈ 3 వాక్యాలు చూడండి. ఇవి ఎవరో గొప్ప పండితుడు చెప్పినవి కాకపోవచ్చు. మన తాతలు, మన అమ్మమ్మలు, మన జీవితంలో ఎంతో అనుభవమున్న పెద్దలు చెప్పిన మాటలివి. వినడానికి చాలా మామూలుగా అనిపించొచ్చు. కాని ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే ఒక మనిషి జీవితాంతం ప్రశాంతంగా, గౌరవంగా బతకడానికి కావలసిన మొత్తం జ్ఞానం ఇందులో ఉంది. ఇదొక తరం నుంచి మరో తరానికి అందుతున్న ఒక గొప్ప వారసత్వం. మన సంస్కృతి మనకిచ్చిన ఒక జీవన విధానం. ఈరోజు మనం ఈ సూత్రంలోని ప్రతి పదాన్ని విడమరిచి దాని వెనుకున్న నిజాన్ని, దానికున్న శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం మాటల మూట కాదు, మనల్ని, మన కుటుంబాన్ని ఎలాంటి తుఫాను వచ్చినా సరే కూలిపోకుండా నిలబెట్టే ఒక బలమైన పునాది. ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఆ అతి అనే మాయనుంచి బయటపడటం. ఆ సూత్రంలో మొదటి వాక్యం, అతి ఏది ఎక్కువగా చెయ్యకు. ఎంత చిన్నమాట, కాని ఎంత పెద్దార్థం. మన జీవితంలో మనం చేసే ప్రతి పనికి ఇది వర్తిస్తుంది. అతి ప్రేమ, అతి ద్వేషం, అతి కోపం, అతి ఖర్చు, అతిగా తినడం, అతిగా మాట్లాడటం, ఇలా ఏదైనా సరే అది తన హద్దు దాటినప్పుడు విషంగా మారుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక తండ్రికి తన పిల్లలంటే ప్రాణం. ఆ ప్రేమతో వాళ్ళడిగినవన్నీ కొనిస్తాడో, వాళ్ళు ఏం తప్పు చేసినా మందలించడు. దీన్ని మనం అతి గారాబమంటాం. ఈ అతి ప్రేమ వల్ల ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్లకి కష్టం విలువ తెలీదు, బాధ్యత అంటే ఏంటో అర్థం కాదు. జీవితంలో చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. మరోవైపు ఇంకో తండ్రి తన పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని అతిగా కఠినంగా ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి కొట్టడం, తిట్టడం చేస్తాడు. దీనివల్ల పిల్లలు భయంతో పెరుగుతారు. కాని తండ్రిమీద ప్రేమ, గౌరవం ఉండవు. వాళ్లు తండ్రికి దూరమవుతారు, మనసులో మాట చెప్పాలంటే భయపడతారు. చూశారా? ఇక్కడ ప్రేమ, క్రమశిక్షణ రెండూ మంచివే. కాని అవి అతి అయినప్పుడు వాటి అసలైన ప్రయోజనాన్ని కోల్పోయి కుటుంబానికి నష్టాన్నే మిగులుస్తాయి. మన డబ్బు విషయంలో, మన ఆరోగ్యం విషయంలో, మన మాటల విషయంలో ప్రతి దాంట్లోనూ ఈ సూత్రం పనిచేస్తుంది. ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది మన జీవితానికి అద్దం పడుతుంది. ఒకవైపు అతి, మరోవైపు పరిమితి. అతిగా మాట్లాడడం మొదలుపెట్టామనుకోండి,
మనకు తెలియకుండానే అవతలి వాళ్ళని కించపరిచే మాటలు దొర్లవచ్చు, మన కుటుంబ విషయాలు బయటపెట్టొచ్చు. దానివల్ల మన మాటకు విలువ పోతుంది, మనమీద ఉన్న గౌరవం తగ్గుతుంది. అదే అవసరమైనంత వరకే ఆలోచించి మాట్లాడితే, అంటే ఒక పరిమితి పాటిస్తే మన మాటకు బరువు పెరుగుతుంది, మనకు గౌరవం దక్కుతుంది. ఇక డబ్బు విషయం, ఇది మనందరి జీవితాల్లో అతి పెద్ద సమస్య. అతిగా ఖర్చు చేయడం అంటే మన సంపాదనకు మించి ఖర్చులు పెట్టుకోవడం. పక్కింటి వాళ్లు కారు కొన్నారని మనం అప్పు చేసి కారు కొనడం, వాళ్లు పెద్ద టీవీ కొన్నారని మనం క్రెడిట్ కార్డ్ మీద ఇంకో టీవీ కొనడం. దీని ఫలితమేంటి? అప్పులు. ఆ అప్పులు తీర్చలేక నిద్రలేని రాత్రులు, ఇంట్లో ప్రతిరోజూ గొడవలు, అంటే పూర్తి అశాంతి. దానికి బదులుగా మన సంపాదనకో ఒక పరిమితి పెట్టుకొని అందులోనే ఖర్చులను సర్దుకోగలిగితే అప్పుడు మనకు అప్పులుండవు, రేపటి రోజుకి కొంత దాచుకోగలుగుతాం. మన పిల్లల చదువులకి, మన కుటుంబ భద్రపకి ఒక ధైర్యం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత, స్థిరత్వం ఉంటాయి. చాలామంది అనుకుంటారు, నెలకు ₹1,00,000 సంపాదించడం తెలివైన పని అని. కాని నిజమైన తెలివేంటంటే 99,000 రూపాయలతోనే మన కుటుంబాన్ని సంతోషంగా నడపగలగడం. ఆ ₹1 తక్కువ ఖర్చు చేయగలగడమే పరిమితి అంటే. ఆ పరిమితిలోనే మన శాంతి, మన స్థిరత్వం, మన గౌరవం ఉన్నాయి. ఈ వాక్యం ఎంత శక్తివంతమైనదో చూడండి. అతి అనేది ఒక అగ్నిలాంటిది. చిన్నగా ఉన్నప్పుడు చలికి వెచ్చదనాన్నిస్తుంది, చూడటానికి అందంగా ఉంటుంది. కాని దాన్ని మనం అదుపు చెయ్యకపోతే అది కార్చిచ్చులా మారి మన సర్వస్వాన్ని, మన ఇంటిని, మన ఆనందాన్ని కాల్చి బూడిద చేస్తుంది. ఒక నిజజీవిత సంఘటన చెబుతాను. ఒకాయన తన కూతురంటే ప్రాణం. ఆమె పెళ్లి తన జీవితంలో అతి పెద్ద వేడుకలా చెయ్యాలనుకున్నాడు. తన స్నేహితులు, బంధువులందర్లోకి గొప్పగా చెయ్యాలని ఆశపడ్డాడు. తన దగ్గర ఉన్న డబ్బు సరిపోకపోయినా శక్తికి మించి అప్పులు చేశాడు. పెళ్లి చాలా ఘనంగా జరిగింది, అందరూ మెచ్చుకున్నారు. కాని ఆ తరువాతే అసలు కథ మొదలైంది. అప్పులిచ్చిన వాళ్లు ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ప్రశాంతత కరువైంది. భార్యతో గడవలు, పిల్లల మీద చిరాకు. ఏ ఉద్దేశంతో అయితే ఆ తండ్రి ఆ పెళ్లి చేశాడో, అంటే తన కూతురి సంతోషం కోసం, ఆ అతి అనే అగ్ని చివరికి ఆ కుటుంబ సంతోషాన్నే కాల్చివేసింది. చూశారా, ఇక్కడ ఆయన ఉద్దేశం చాలా మంచిది, కాని దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు పరిమితి దాటాడు. అందుకే మన ఉద్దేశాలు ఎంత గొప్పవైనా మన చర్యలు మన పరిమితిలో ఉండటం మన కుటుంబ క్షేమానికి చాలా సరే, ఇప్పటిదాకా మనల్ని మనం ఎలా అదుపులో పెట్టుకోవాలో, మన జీవితానికి ఎలా పరిమితులు గీసుకోవాలో మాట్లాడుకున్నాం. ఇది విన్నప్పుడు మనలో చాలామందికి ఒక ప్రశ్నొస్తుంది. నేను నా పరిమితుల్లో నేను ఉంటాను సరే, కాని నా చుట్టూ ఉన్న ప్రపంచం, నా చుట్టూ ఉన్న మనుషులు వాళ్ల పరిమితుల్లో ఉండరు కదా, వాళ్ల వల్ల నాకు నష్టం జరిగితే నేనేం చెయ్యాలి? ఈ ప్రశ్న చాలా సరి అయినది. దీనికి సమాధానమే మన సూత్రంలోని 2వ భాగం, ప్రతిదీ లిమిట్లో ఉండదు. ఇది జీవితంలో మనం ఒప్పుకుని తీరాల్సిన ఒక పెద్ద నిజం. మనమెంత జాగ్రత్తగా కారు నడిపినా ఎదుటివాడు తాగివచ్చి మనల్ని గుద్దొచ్చు. మనమెంత నిజాయితీగా ఉద్యోగం చేసినా మన పై అధికారికి మనమీద పగ ఉండొచ్చు. మనమెంత మంచిగా ఉన్నా మన బంధువుల్లో కొందరు మనల్ని చూసి అసూయపడచ్చు. ఈ నిజాన్ని మనం అర్థం చేసుకోకపోతే జీవితాంతం నిరాశతో, కోపంతో, నాకే ఎందుకిలా జరుగుతోంది అనే బాధతో కుమిలిపోతూ ఉంటాం. ఈ జాబితా చూడండి. పక్కవాడు మన గురించి ఏమనుకుంటున్నాడు, వాడు మనతో ఎలా ప్రవర్తించాలి అనేది మన చేతుల్లో ఉండదు. మనం వాళ్ల బుర్రల్లోకి దూరి వాళ్ల ఆలోచనల్ని మార్చలేం. కాలం దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మన పిల్లలు కళ్ల ముందే పెరిగి పెద్దవాళ్లైపోతారు, మన తల్లిదండ్రులు ముసలివాళ్లైపోతారు. మనం కోరుకున్నంత మాత్రాన కాలం ఆగదు. అనుకోని సంఘటనలు. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. తిడీర్న ఒక ఆరోగ్య సమస్య రావచ్చు, చేస్తున్న ఉద్యోగం పోవచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు. ఇవన్నీ మన ప్రణాళికలో ఉండవు. సమాజంలో వచ్చే మార్పులు. ప్రభుత్వం మారొచ్చు, కొత్త చట్టాలు రావచ్చు, ఆర్థిక వ్యవస్థ తలకిందులు కావచ్చు. వీటన్నింటినీ మనం ఒక్కళ్లం ఆపలేం. తెలివితొక్కువాడేం చేస్తాడంటే ఈ నియంత్రణలో లేని విషయాలను మార్చాలని ప్రయత్నిస్తాడు. వాడు నాతో అలా ఎలా మాట్లాడతాడో, వాడి అంతు చూస్తా అని పగ పెంచుకుంటాడు. నా టైం బాలేదు అని కుంగిపోతాడు. ఇలా చేయడం వల్ల తన శక్తిని, సమయాన్ని, ముఖ్యంగా తన మనశ్శాంతిని పూర్తిగా నాశనం చేసుకుంటాడు. ఇక్కడే జ్ఞానవంతుడికి, మామూలు మనిషికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. జీవితం ఒక పెద్ద సముద్రంలాంటిది. సముద్రంలో అలలు, తుఫాన్లు రావటం సహజం. మనం సముద్రంలోకి వెళ్ళినప్పుడు అలలు రాకూడదు, తుఫాన్ రాకూడదు అని కోరుకోవడం మూర్ఖత్వం. మనం వాటిని ఆపలేం. మరి తెలివైనవాడేం చేస్తాడు? అతను అలలను ఆపాలని ప్రయత్నించడు. తన పడవను ఎలా బలంగా తయారు చేసుకోవాలి, అలలు వచ్చినప్పుడు దాన్ని ఎలా నడపాలి,
తుఫాన్ వస్తే ఎలా దాన్ని తట్టుకుని నిలబడాలి అని నేర్చుకుంటాడు. అంటే తన శక్తిని బయటి పరిస్థితులను మార్చడం మీద కాకుండా తనను తాను ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మలుచుకోవాలి అనే దానిమీద పెడతాడు. మన జీవితంలో కూడా అంతే. బయట పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు ఆ పరిస్థితులకు మనం ఎలా స్పందించాలి అనేది పూర్తిగా మన చేతుల్లో ఉంటుంది. మనల్ని ఒకరు అవమానించినప్పుడు తిరిగి వాళ్ళని తిట్టాలా లేక మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోవాలా అనేది మన నిర్ణయం. వ్యాపారంలో నష్టమొచ్చినప్పుడు కుంగిపోయి జీవితం అయిపోయిందనుకోవాలా లేక ఇది ఒక పాఠమనుకుని మళ్లీ ధైర్యంగా నిలబడాలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ తేడాను గ్రహించినవాడే నిజమైన బలవంతుడు, నిజమైన జ్ఞాని. మరి దీనికి పరిష్కారమేంటి? బయటి ప్రపంచం మన అదుపులో లేదు, అన్నీ మనకు నచ్చినట్టు జరగవు. అలాంటప్పుడు మనం ప్రశాంతంగా, గౌరవంగా బతకడమెలా? దీనికే మన మూలసూత్రంలోని మూడవ, అత్యంత ముఖ్యమైన భాగం సమాధానం చెబుతోంది. నీ లిమిట్లో నువ్వున్నంత వరకు. ఈ ఒక్క వాక్యంలో అపారమైన శక్తి ఉంది. బయట తుఫాన్ రానివ్వు, ప్రపంచం తలకిందులవనివ్వు, మనుషులు నిన్ను మోసం చేయనివ్వు. ఏది జరిగినా సరే నువ్వు నీ పరిమితిలో, నీ అదుపులో, నీ ధర్మంలో స్థిరంగా నిలబడాలి. ఈ ప్రపంచంలో మనం 100% నియంత్రించగలిగేదే ఒక్కటే ఉంది. అది మనమే. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు. ఈ ఒక్క విషయం మీద మనం పట్టు సాధిస్తే బయట జరిగే ఏ సంఘటన మనల్ని కదిలించలేదు, మన శాంతిని దోచుకోలేదు. ఇదే అసలైన బలం. ఇది ఎలా సాధ్యం? ఇది ఒక 3 అడుగుల ప్రక్రియ. మొదటి అడుగు పరిస్థితిని అర్థం చేసుకోవడం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆవేశపడిపోకుండా ఒక్క క్షణమాగి ఈ పరిస్థితిలో ఏది నా చేతుల్లో ఉంది, ఏది నా చేతుల్లో లేదు అని విశ్లేషించుకోవాలి. రెండవ అడుగు మీ స్వంత సరిహద్దును గీయడం. మనకంటూ కొన్ని నియమాలు, కొన్ని విలువలు ఉండాలి. ఎంత కష్టమొచ్చినా నేను అబద్ధం చెప్పను, ఎంత కోపమొచ్చినా నా పిల్లల ముందు చెడ్డ మాటలు మాట్లాడను, నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను నా హుందాతనాన్ని వదులుకోను. ఇలా మనకు మనమే ఒక గీత గీసుకోవాలి. ఇదే మన సరిహద్దు. ఇక మూడవ, అత్యంత కష్టమైన అడుగు ఆ సరిహద్దులో స్థిరంగా ఉండటం. బయటనుంచి ఎన్నో ఒత్తిళ్లొస్తాయి. మనల్ని రెచ్చగొట్టేవాళ్లు ఉంటారు, మనల్ని బలహీనపరిచే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు కూడా మనం గీసుకున్న ఆ గీతను తాటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది బలహీనత కాదు, పిరికితనం అంతకన్నా కాదు. ఇది అపారమైన ఆత్మవిశ్వాసానికి, ఆత్మనియంత్రణకు నిదర్శనం. ఇది ఒక యోధుడి లక్షణం. ఈ స్వీయ పరిమితి అనే పదాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరో మనమీద బలవంతంగా రుద్దిన నియమం కాదు, పోలీసులు పెట్టిన చట్టం కాదు. మన ప్రశాంతత కోసం, మన కుటుంబం యొక్క భవిష్యత్తు కోసం, మన గౌరవం కోసం మనకు మనమే ఇష్టపూర్వకంగా స్పృహతో పెట్టుకున్న ఒక హద్దు. ఒక తండ్రి తను ఎంత అలసిపోయి ఇంటికొచ్చినా పిల్లలమీద అరవకూడదని ఒక పరిమితి పెట్టుకుంటాడు. ఒక వ్యాపారి ఎంత లాభం వస్తున్నా కల్తీ చేయకూడదని, మోసం చేయకూడదని ఒక పరిమితి పెట్టుకుంటాడు. ఒక భర్త ఎంత కోపమొచ్చినా భార్యను చెయ్యి చేసుకోకూడదని ఒక పరిమితి పెట్టుకుంటాడు. ఈ స్వీయ పరిమితి మనల్ని కాపాడే ఒక కవచం లాంటిది. ఇది మనల్ని బలహీనులుగా చేయదు, మనల్ని జ్ఞానవంతులుగా, నమ్మకస్తులుగా, ముఖ్యంగా బలమైన వ్యక్తులుగా మారుస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచాన్ని జయించడం కన్నా మనల్ని మనం జయించడమే గొప్ప విజయం. సరే, ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం? అతిగా ప్రవర్తించకూడదు, మన అదుపులో లేని వాటి గురించి అనవసరంగా ఆందోళన చెందకూడదు, మనల్ని మనం మన పరిమితుల్లో, మన అదుపులో ఉంచుకోవాలి. ఇవన్నీ పాటిస్తే, ఇంత కష్టపడి మనల్ని మనం నియంత్రించుకుంటే మనకు చివరగా లభించే బహుమతి ఏంటి? దానికి సమాధానమే ఆ సూత్రం చివర్లో ఉన్న అద్భుతమైన వాగ్దానం. నీ లిమిట్లో నువ్వున్నంతవరకు, జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళా నీ గౌరవం నీకు దక్కుతుంది. గౌరవం ఇది డబ్బుతో కొనలేనిది, అధికారంతో బెదిరించి తీసుకోలేనిది. ఇది ఒక మనిషి యొక్క నడవడికకు, ప్రవర్తనకు సమాజం మనస్ఫూర్తిగా ఇచ్చే గొప్ప సత్కారం. ఇది మనం సంపాదించుకునే అతి పెద్ద సంపద. గౌరవం అంటే భయం కాదు. మనల్ని చూసి నలుగురు భయపడితే అది గౌరవం అవ్వదు. నిజమైన గౌరవం మన ప్రవర్తన నుండి పుడుతుంది. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు, ఎంత కష్టంలో ఉన్నా నిజాయితీగా బతికినప్పుడు, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్లని కూడా మర్యాదగా చూసినప్పుడు, మనల్ని మనం అదుపులో ఉంచుకుని హుందాగా ప్రవర్తించినప్పుడు, గౌరవం దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది ఒక రోజులోనూ, ఒక నెలలోనో వచ్చేది కాదు. ఇది ఒక నిరంతర సాధన.
మనం స్థిరంగా మన పరిమితుల్లో మనం ఉన్నప్పుడు మన మాట మీద మన నడవడిక మీద ప్రజలకొక నమ్మకం ఏర్పడుతుంది. ఈయన మాట ఇస్తే తప్పడు, ఈయన ఎవరినీ మోసం చేయడు, ఈయన దగ్గరికి వెళితే ఒక మంచి సలహా దొరుకుతుంది అనే పేరొస్తుంది. సహాయమంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు, కష్టంలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, దారి తప్పిన వారికి సరైన మార్గం చూపించడం, అవసరమైన వారికి మన సమయాన్ని కేటాయించడం కూడా గొప్ప సహాయమే. ఇలాంటి పనులు చేసే మనిషికి సమాజంలో ఎనలేని గౌరవం లభిస్తుంది. ఈ గౌరవం అనే సంపద వల్ల మనకు కలిగే అసలైన లాభాలు ఇవి. మొదటగా మనింట్లో మన కుటుంబ సభ్యులు మనల్ని నమ్ముతారు. మా నాన్న ఉన్నారు, ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలరు, మనల్ని కాపాడగలరు అనే ఒక ధైర్యం, ఒక భరోసా వాళ్లకి వస్తుంది. ఇది మనం వాళ్లకిచ్చే అతి పెద్ద ఆస్తి. మన స్నేహితులతో, బంధువులతో మన సంబంధాలు బలపడతాయి. ఎందుకంటే మనమీద వాళ్లకి నమ్మకముంటుంది. సమాజంలో మనకంటూ ఒక మంచి పేరు, ఒక కీర్తి ఏర్పడతాయి. రేపు మన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఫలానావారి అబ్బాయి లేదా ఫలానావారి అమ్మాయే అని వాళ్లని గౌరవంగా చూస్తారు. మనం మన పిల్లలకిచ్చే నిజమైన వారసత్వం ఇదే. అన్నింటికన్నా ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు మనకు మనమీద ఒక గౌరవం, ఒక సంతృప్తి కలుగుతాయి. నేనీరోజు ఎవరినీ మోసం చేయలేదు, ఎవరినీ బాధపెట్టలేదు, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను అనే ప్రశాంతతతో నిద్రపోగలుగుతాం. ఇంతకన్నా గొప్ప సంపద ఈ ప్రపంచంలో ఏముంటుంది చెప్పండి? మరొక్కసారి ఈ వాగ్దానాన్ని మనసులో బలంగా నాటుకుందాం. ఈ మొత్తం ప్రయాణం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడం గురించి కాదు, మనల్ని మనం మార్చుకోవటం గురించి. మనల్ని మనం అదుపు చేసుకోగలిగితే ఈ ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది. మన ఆర్థిక పరిమితి మన కుటుంబ శాంతిని నిర్ణయిస్తుంది. మన మాటల పరిమితి మన సంబంధాల బలాన్ని నిర్ణయిస్తుంది. మన కోపంపై మనకున్న పరిమితి సమాజంలో మన గౌరవాన్ని నిర్ణయిస్తుంది. ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణమైన, గౌరవప్రదమైన జీవితం. ఇది ఒకరోజుతో అయ్యే పని కాదు, ఇది ఒక నిరంతర సాధన. ప్రతిరోజూ మనల్ని మనం పరిశీలించుకుంటూ, మన పరిమితులను మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఈ చర్చను ముగించే ఉండు ఈ ఒక్క ప్రశ్నను మనందరం మనల్ని మనం వేసుకుందాం. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించండి. ఈ బయటి ప్రపంచం యొక్క గందరగోళం నుండి, ఒత్తిళ్ల నుండి మనల్ని, మన కుటుంబ ప్రశాంతతను కాపాడుకోవడానికి మనకంటూ మనం పెట్టుకున్న ఆ బలమైన నియమమేది? ఆ సరిహద్దు ఏది? బహుశా అది ఏ పరిస్థితిలోనూ అప్పు చెయ్యను, ఉన్నంతలోనే బతుకుతాను అనే ఆర్గిక నియమం కావచ్చు. లేదా నా పిల్లల భవిష్యత్తు కోసం నా చెడు అలవాట్లను మానుకుంటాను అనే సరిహద్దు కావచ్చు. లేదా ఎంత నష్టం వచ్చినా అధర్మానికి పాల్పడను అనే నైతిక హద్దు కావచ్చు. ఆ సరిహద్దు ఏదైనా సరే, అదే మీ నిజమైన బలం. అదే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడే కవచం. అదే మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టే పునాది. ఇలాంటి ఆలోచనలు మన జీవితానికి దారి చూపే దీపాల్లాంటివి. ఈ ఆలోచనల వెలుగులో మనమందరం మన జీవితాలను మరింత ఉన్నతంగా, ప్రశాంతంగా, గౌరవప్రదంగా తీర్చిదిద్దుకుందాం. ఈ ప్రయాణంలో కలిసి నడుద్దాం. ఆలోచిస్తూ ఉండండి, ఆచరించడానికి ప్రయత్నించండి. నమస్కారం.